హాయ్ హలో వెల్కమ్ టు లండన్లో తెలుగు రుచులు. ఈరోజు ఎంతో హెల్దీ అయిన మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఈలోపు నేను మునగాకును ముందు రోజే తీసి పెట్టుకున్నానండి. తీసి పెట్టుకొని ఆకులన్నీ తీసేసి ఇలా ఫ్యాన్ గాలికి మొత్తం ఎండబెట్టేసాను వాష్ చేసి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఒక 4 స్పూన్స్ శనగపప్పు, ఒక 4 స్పూన్స్ మినప్పప్పు యాడ్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి రెండు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అలాగే ఒక 4 స్పూన్స్ గ్రౌండ్ నట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఫ్రై చేద్దాము. ఇవన్నీ క్రంచీగా అవ్వాలి. ఇవన్నీ క్రంచీగా అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, ఇంకో 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మనం వేసిన పీనట్స్, శనగపప్పు, మినపప్పు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాలి. సో దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాము. నేను ఒక 8 to 10 తీసుకున్నాను. మీకు ఎంత కారం పడుతుంది అనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి రెడ్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ముందు వేపుకున్న వాటితో ఇవి కూడా వేసేస్తాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మునగాకు పొడి ఉంది కదండి, అది కూడా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఆ పచ్చి వాసన పోవాలి కాబట్టి. ఈ మునగాకు పొడి అనేది హెల్త్కి చాలా మంచిదండి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ తినచ్చు. ఇదేంటంటే డయాబెటిక్స్కి అయితే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. బ్లడ్ షుగర్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మన బాడీలో కానీ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయి అనిపించినప్పుడు ఒక 1 వీక్ ఈ పొడితో అన్నం తినడం కానీ అట్లా మనం ట్రై చేస్తే కానీ డెఫినెట్గా మన బాడీలో చేంజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ చల్లగా అయ్యాయి. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇలా అయ్యాక మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారపొడి రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.